హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, సామాన్యులకు భారీ గుడ్ న్యూస్ అండి. దేశవ్యాప్తంగా భారీగా తగ్గనున్న ధరల లిస్ట్ అయితే వచ్చింది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే రాబోయే 2 నెలల్లో దేశంలో ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఇది సామాన్యులకు నిజంగా శుభవార్త. బంగారం మినహా అన్ని వస్తువుల రిటైల్ ద్రవ్యోల్బణం 0 కంటే తక్కువగా ఉంటుందనైతే అంచనా వేయబడింది. ఇది భారతదేశంలో చాలా తక్కువ ద్రవ్యోల్బణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రస్తుత పరిస్థితి అక్టోబర్‌లో భారతదేశ సిపిఐ వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం సంవత్సరానికి కేవలం 0.25%కి పడిపోయింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి. దీనికి ప్రధాన కారణం ఆహారం మరియు పానీయాల ధరలు తగ్గటం. పప్పులు, కూరగాయలు మరియు సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గుతూనే ఉన్నాయి. పండ్లు, నూనె మరియు నెయ్యి ధరలు కూడా దిగి వచ్చాయి. బంగారం ధరలు పెరగటం వల్ల వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 57.8%కి పెరిగింది. బంగారం మినహా కోర్ సిపిఐ అస్థిర ఆహార మరియు ఇంధన ధరలను మినహాయించి 0.57%కి చేరుకుంది. అంటే ప్రతికూలంగా మారింది. అక్టోబర్‌లో కోర్ సిపిఐ 4.33% వద్ద, సెప్టెంబర్‌లో దాదాపు అలాగే ఉంది. అయితే బంగారం మినహా కోర్ సిపిఐ 2.6%కి తగ్గింది. జీఎస్టీ రేటు సవరణ ప్రభావం. ఇటీవల జీఎస్టీ రేటు సవరణ కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడంలో సహాయపడిందని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. ప్రారంభంలో ద్రవ్యోల్బణం 65-75 బేసిక్ పాయింట్లు తగ్గుతుందని అంచనా వేయబడింది. కానీ వాస్తవానికి అది 85 బేసిక్ పాయింట్లకు తగ్గింది. ఇది సానుకూల పరిణామం. రాష్ట్రాల వారీగా ద్రవ్యోల్బణం. అన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణ స్థాయిలు ఒకేలా లేవు. కేరళలో అత్యధిక ద్రవ్యోల్బణమైనటువంటి 8.56% వద్ద నమోదైతే, తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో 2.95% మరియు కర్ణాటకలో 2.34% ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం ప్రతికూలంగా ఉండగా, కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ద్రవ్యోల్బణం 3% కంటే తక్కువగా ఉన్నాయి. మరి ఫ్యూచర్ ఏంటి? ముందున్న సవాళ్లు, ఆర్‌బీఐ పాత్ర. ఆర్థిక సంవత్సరం 2026 రెండవ త్రైమాసికంలో తక్కువ ద్రవ్యోల్బణం మరియు 7% కంటే ఎక్కువ జీడీపీ వృద్ధి డిసెంబర్‌లో జరిగే ఆర్‌బీఐ సమావేశానికి ఈ మేరకు సవాళ్లను కలిగిస్తాయి. వృద్ధికి మద్దతు ఇవ్వడం మరియు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం మధ్య సమతుల్యతను సాధించడం ఆర్‌బీఐకి కష్టతరమని నివేదిక పేర్కొంది. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాలి. మొత్తంగా తక్కువ ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యులకు వస్తువుల ధరలు అందుబాటులోకి వస్తాయని అయితే ఆశిస్తున్నాము. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతంగా అయితే మనం చూడవచ్చు.